ప్రదర్శనకు విచ్చేసిన ప్రేక్షక మహాశైలకు శుభోజయం. మహాశైలారా, భామలపై పసిపై భ్రాంతి త్యజించి విశుద్ధ తత్వబోధామృతం గ్రహించి సముదర్శిత వృత్తి చర్యు సజ్జన స్తోమములం కృపాజలది కోగగజేసి భరించు భక్త చింతామణి అయినా ఈశ్వరుడు ఉదారమతి దరి చేర్చు మింబులం ఓహో, ఏమి పద్యం, ఏమి పద్యం, ఎంత బాగుందయ్యా. ఏమిటి గానమా భావమా? నాకు గానం, పండితులకు భావము. పోనీలే, నిన్ను పండితులు సరసన చేర్చుకోలేదు. అందుకేగా మిత్రమా మీ సరసన చేరాను. అనగా నీ ఉద్దేశం? సదుద్దేశమే, ఈ పద్య భావం తెలుసుకుందామని. పద్యంలోని పదాలకు అర్థం తెలుసుకుంటే భావం దానంతటా అదే బోధపడుతుంది. అర్థం భావం అర్థం భావం అనే విషయాలు తెలియకుండానే కేవల పద్యాలు పాడే గాయకులే నటులుగా చలామణి అవుతున్నా నాటకాలు చూచే మా వంటి వారికి ఆ జ్ఞానం ఎక్కడిది? అజ్ఞానమే కాని. దానికేం కాని మిత్రమా, ఈ పద్యంలోని ఒక్క పదము నీకు అర్థం కాలేదా? ఒక్క ముక్క మాత్రం చెవిన పడింది మిత్రమా. ఆహా, అంత అదృష్టం చేసుకున్న ఆ పదం ఏమిటో? భక్త చింతామణి. ఓహో, ఏ పదం వినపడాలో ఆ పదమే వినపడింది. మిత్రమా, ఇంతకీ చింతామణి అంటే అర్థం ఏమిటి? చింతామణి అంటే ఇంద్రుడి సింహాసనం పేరు. కోరిన కోరికలను తీర్చేది అని దీని భావం. ఇప్పుడు నటులు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్న నాటకం పేరు కూడా చింతామణే కదూ? అవును. ఇంద్రుడి సింహాసనం పేరు ఈ నాటకానికి పెట్టడమా? అందున ఒక వేశ్యకు ఆ పేరు పెట్టడం చాలా 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 సముచితం. భగవంతుణ్ణి చేరుకోవాలనే నిప్పు లాంటి కోరిక పైన కప్పి ఉన్న కాంత, కనకం వంటి బూడిద పొరలను తన తత్వజ్ఞాన బోధామృతముతో తుడిచివేసి ఆత్మను పరమాత్మకు చేర్చాలని కోరిక తీర్చే ఆ చింతామణే ఈ చింతామణి. ఆహాహా, ఇంత మంచి నాటకం రచించిన కవి ఎవరు మిత్రమా? సంఘ సంస్కరణాభిలాషి, అభ్యుదయ భావాలకు, ఆదర్శ జీవనానికి నిలువెత్తు ఉదాహరణ. వర విక్రయం, మధుసేవ, సంసార నటన వంటి నాటకాలను సమాజ శ్రేయస్సు దృష్ట్యా రచించిన బాధ్యత కలిగిన కవి శ్రీ 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 కాళ్ళకూరి నారాయణరావు మహాశయులు. భాగ్యమంటే మాది. ఈనాడంత సుదినం అంతటి మహాకవి రచించిన నాటకం చూడటం మా కనులకు 100 రుచుల విందు. కానీ మిత్రమా, ఈ నాటకం మీద ఒక దుష్ప్రచారం కూడా ఉంది. ఏమిటది? ఒక వర్గం వారిని కించపరిచేదని, బూతుల పంచాంగమని, ఇందులో శృంగారపాలు ఎక్కువని. కవి ఎప్పుడూ తప్పు రాయడు. కొందరు కళాకారులు తమ వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల కోసం ఈ నాటకాన్ని దిగజార్చారు. అదే సంప్రదాయంగా మారి కూర్చుంది. చింతామణి ఇంటికి వివిధ వర్గాల విటులు వస్తారనే విషయాన్ని తెలియజేయడానికే ధనవంతుడైన సుబ్బిశెట్టిని, పండితుడైన బిల్వమంగళుణ్ణి, ఉన్నదంతా ఊడ్చిపెట్టే మధ్యతరగతి భవానీ శంకరం పాత్రలను చిత్రించాడు కవి. చివరకు మూర్ఖులు పతనమైతే జ్ఞాని ఉద్ధరింపబడ్డాడు. ఇంతటి గాఢతను ఈ నాటకంలో ఇమిడ్చారు శ్రీ 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 కాళ్ళకూరి నారాయణరావు మహాశయులు. జై హో కాళ్ళకూరి, జై హో, జై హో కాళ్ళకూరి, జై హో. సరే, ఇక చింతామణి వస్తుంది కదా. ప్రేక్షకులకు నటులకు మధ్య మనమెందుకు తెరలాగా? అదుగో చింతామణి తల్లి శ్రీహరితో కలిసి వేణుగోపాల స్వామి ఆలయంలో నాట్యం చేయడానికి వస్తున్నట్లుంది. మనము వెళ్ళి ఆ నాట్య ప్రదర్శనను తిలకించి భగవద్ దర్శనానికి వచ్చే రాధా బిల్వమంగళులను పరిచయం చేసుకుందాం. పద.